నమస్తే అన్న. నమస్తే అన్న. కొద్దిగా ఒకసారి మీ పేరు అడ్రస్ గట్టిగా చెప్పండి. మన ఖమ్మం జిల్లా అన్న. ఖమ్మం ఓకే. సత్తుపల్లి. ఏజ్ ఎంత అన్న మీది? అది 22 అన్న. 22 కొద్దిగా గట్టిగా చెప్పండి, ఎందుకంటే వింటుంది. 22 ఇయర్స్ అన్న. జస్ట్ 22 ఇయర్స్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఫస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే మీరు 19 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. 19 ఇయర్స్ నుంచి ఇంత ఎర్లీ ఎందుకు వచ్చారు ఈ బిజినెస్? అంటే ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ కాదు కొంతమందికి, అయినా మీరు ఇంత తొందరగా ఎందుకు వచ్చారు ఈ ఫీల్డ్లో? అంటే నేను స్టడీ ఐటీఐ కంప్లీట్ అయిపోయింది అన్న. ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇక నేను తర్వాత మా ఇంటికాడ మామూలుగా ఇట్లా 2-3 గేదెలు ఉండే అనమాట. ఇక ఉంటే ఇక ఇట్లా మన సత్తుపల్లిలో ఇట్లా మార్కెటింగ్ బాగుందని చెప్పి మనం చిన్నగా 1 లీటర్ 2 లీటర్లు అట్లా పోసుకుంటా ఇక బిజినెస్ అనమాట ఇట్లా స్టార్ట్ చేసినాం అనమాట. ఇక పర్లా బాగానే ఉంది, కొద్దిగా ఇంటికాడ ఎవరికొకరు ఉండాలని చెప్పి ఈ ఫీల్డ్లో ఇట్లా ఉన్నాం అనమాట. సో మీరు 19 ఇయర్స్ అంటే 19 ఇయర్స్కి బిజినెస్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్కి హర్యానా వచ్చి గేలు కొనడానికి 3 ఇయర్స్ పట్టింది అన్న. అంటే అర్థమైంది, ఒక వ్యక్తి బిజినెస్ సెట్ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 ఇయర్స్ పట్టింది. మినిమం 3 ఇయర్స్ పడుతుంది. దీని ఇండికేషను చెప్పండి అన్న. మీరు ఫస్ట్ గేదెలు కొన్నారా, లేకుంటే పాలు కొని పాలు అమ్మడం స్టార్ట్ చేసారా? ఫస్ట్ ఏం చేసి? ఫస్ట్ గేదెలు కొన్నాం అన్న. ఫస్ట్ ఇంటికాడ చిన్నగా మామూలు షెడ్ వేసుకున్నాం అనమాట. షెడ్ వేసుకొని లోకల్లో కొనుక్కున్నాం అనమాట. కొనుక్కొని అట్లా చిన్నగా స్టార్ట్ చేసుకొని ఇట్లా మనం ఒకేసారి షెడ్ వేసుకొని ఆ కొత్తగా వేసిన షెడ్లో కూడా ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక అక్కడ కన్నా ఇక్కడ కొద్దిగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేద్దామని ఇక్కడికి వచ్చాం అనమాట. సో మొత్తం డైలీ మీరు పాలు ఎన్ని సేల్ చేస్తారు? క్వాంటిటీ వచ్చి రోజుకి ఒక 180 లీటర్లు సేల్ చేస్తా ఉన్నా. డోర్ డెలివరీ చేస్తా ఉన్నా. కస్టమర్ హోమ్ డెలివరీ చేస్తారు. హోమ్ డెలివరీ గుర్తు మళ్ళీ చెప్తున్నా వినండి. హోమ్ డెలివరీ చేస్తే బెటరా, లేకుంటే మన ఫ్యాట్కి పోసి 60కి గుత్తా ఇచ్చేస్తారు కొంతమంది, 60-65కు, ఆ రకంగా బెటరా? లేదన్న, హోమ్ డెలివరీ చేస్తేనే మనం బెనిఫిట్ అవుతాం. చూడండి మళ్ళీ చెప్తున్నా, హోమ్ డెలివరీ చేస్తేనే బెనిఫిట్, దానివల్లనే ప్రాఫిట్ అవుతుంది. మీరు 60-60 రూపాయలు వేసుకుంటే డైరీ ఎత్తేయాలి కంపల్సరీ. చెప్తున్నా, ఎత్తేసిన డైరీ మీరు 60-65 పెట్టుకుంటే లాభం అవుతుందా కస్టమర్కి? అంటే 60-65 అంటే కనీసం 70 రూపాయలు అమ్ముకోవాలన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హర్యానా సిచ్యువేషన్ ఎట్లా ఉంది చూస్తూనే ఉన్నాం కన్నా. మనము కనీసం 1,10,000 1,15,000 ఆ రేంజ్లో పెట్టుకుంటేనే మనకి గేదె వస్తుంది. ఆడికి వెళ్ళేసరికి 35 దాకా పడుతుంది. మనం ఆ రకంగా చూసుకుంటే మనం ఎంత కమ్మాలి గేదె, పాలు ఎంత కమ్మాలి? మినిమం 70-75 రూపీస్ కమ్మాలి. అట్లా అమ్మితేనే మనం గెయిన్ అయ్యగలుగుతాం, మళ్ళీ ఇక్కడికి రాగలుగుతాం, తెచ్చుకోగలుగుతాం. అక్కడికి 60 రూపాయలు లాస్ పోసుకొని అక్కడ నుంచి గేదెలు తెచ్చి సెట్ అవ్వట్లేదంటే దానికి మనం బాధ్యులు కాదు, వాళ్ళు బాధ్యులు కాదు, మనం దానికి ఎవరో ఏం చేయలేము అనమాట. ఇప్పుడు డైరీ ఫామ్లు చాలామంది యంగ్స్టర్స్ మీలాగా వస్తున్నారు. ఫెయిల్ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీ అనుభవం అనేది చెప్పండి. మీరు మా అనుభవం అంటే గట్టిగా చెప్పండి, మైక్ వినిపించేది. అనుభవం అంటే ఇక మనం 3 ఇయర్స్ నుంచి చిన్నగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి దానివల్ల ఇట్లా అంటే చాలా మంది ఎత్తేస్తున్నారు అన్న. ఎందుకు ఎత్తేస్తున్నారు మీకు తెలుసు? మీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కట్టించుకోలేకపోవడం అన్న. గేదెని ఫస్ట్ కట్టించుకోలేకపోవడం వల్ల, సెకండ్ నేను మార్కెటింగ్ చేసుకోలేకపోవడం, పాలకు రేట్ లేకపోవడం, థర్డ్ వచ్చేసి ఇక బీహార్ వర్కర్ల ప్రాబ్లం అని. వర్కర్స్ ప్రాబ్లం. సో మీరు వర్కర్స్ని మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎట్లా మీరు మీ వర్కర్కి ఏం చెప్తున్నారు? మేము మన వర్కర్కి బాగా మెయింటైన్ చేసుకుంటున్నాం అన్న. మనకి ఇప్పుడు మొత్తం ఒక 15 శాలరీలు ఉన్నాయి అన్న ఇంటికాడ. ఓకే. మనకి 15 శాలరీలకి ఒక బీహార్ అతను ఉండన్న. ఓకే. మనం చూసుకునే దాన్ని బట్టి ఇక అతను వస్తూనే ఉంటారు. సో ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా గేదెలు కొని ఉంటారు. ఓకే. రాజమండ్రి గేదెలు కానీ మీ ఆంధ్ర గేదెలు కొని ఉంటారు. సో ఫస్ట్ టైం హర్యానా వచ్చారు. మీరు వచ్చి కూడా అట్లీస్ట్ ఒక 10 డేస్ అవుతుంది నాకు తెలుసు. 10 డేస్ అవుతుందండి. సో మీరు అక్కడి గేదెలు ఇక్కడి గేదెలు పాలు కొద్దిగా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. పాలు అంటే అక్కడ గేదెకి ఇక్కడ గేదెకి చాలా తేడా ఉందన్న. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇదే రేటు పెడతాను, ఇక్కడ మ్యాక్సిమం ఇదే రేటు పెడతాను. కానీ అక్కడ గేదె 3 లీటర్లు ఇస్తుంది, ఇక్కడ గేదె 6 లీటర్ల పాలు ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటని అక్కడ అంత గడ్డేసి అంత చేస్తున్నా కానీ అదే 3 లీటర్లు 4 లీటర్ల పాలు ఉంటున్నాయి. ఇక్కడ జస్ట్ మనం గోధుమ గడ్డేసి ఒక పూట దానా మిక్సీ కలిపి పెడితేనే ఇక్కడ పూటకు వచ్చేసి 5.5 లీటర్ల పాలు ఇస్తుంది గేదె. మీరు ఆల్రెడీ మీ గేదెలకే అబ్జర్వ్ చేస్తుండన్న, ఒక 5 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు. ప్రొద్దున సాయంత్రం నేను కూడా అన్నాను చూసిన, అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నా. ప్రొద్దున అన్న 5:30కి వచ్చి గేదెల దగ్గర కూర్చుంటాడు, మళ్ళీ సాయంత్రం 4:30కి వచ్చి గేదెల దగ్గర కూర్చుంటాడు. అట్లా ఒక 1 వీక్ కూర్చున్న తర్వాత నేను అన్నతో వీడియో చేస్తున్నా. సో అబ్జర్వ్ చేసింది చెప్పండి. మరి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ దానాకి ఇక్కడికి అయితే చూసుకుంటే మన దగ్గరికి వెళ్ళిన తర్వాత గేదె కంపల్సరీ ఎక్కిద్దని నమ్మకం ఉందన్న పాలు. ఓకే. ఎందుకంటే ఇక్కడ పచ్చగడ్డి మన దగ్గర ఇక్కడ మ్యాక్సిమం ఎట్లా వేస్తున్నారంటే వరిగడ్డి పచ్చగడ్డి దానా 3 కలిపి ఇచ్చేస్తున్నారు అనమాట. ఒక పూట మొత్తం గోధుమ గడ్డి దానా కలిపి ఇచ్చేస్తున్నారు. ఆ గడ్డికి ఆ మెయిన్నెస్కి ఇక్కడ 5.5-6 లీటర్లు పెండుతుంది బర్రె. మన దగ్గర వచ్చేసి 6 లీటర్లో 5 లీటర్లో ఇవ్వడానికి ఇంకా ఎక్కువ కారణం ఏంటంటే మన దగ్గర వాటర్ మంచిగా ఉంటాయి. ఇక్కడ వాటర్ కొద్దిగా సాల్ట్ వాటర్ టైప్లో ఉందన్నమాట. మన దగ్గర వాటర్ మినరల్ వాటర్ లాగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి సెకండ్ ఏంటంటే మనం దానాలు కూడా మేత అనేది ఏదైనా సరే పచ్చగడ్డి ఎక్కువ క్వాంటిటీలో ఇస్తాం, ఎండుగడ్డి కూడా ఎక్కువ క్వాంటిటీలో ఇస్తాం. దానివల్ల మన పాలు పెరగడానికి కూడా ఇంకా ఎక్కువ
అనేది ఆస్కారం అనేది ఉంటుంది అనమాట అన్న. సో ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ రండి అన్న అని చెప్పినా, లేకుంటే ఎవరైనా నంబర్ ఇస్తే మీరు వాళ్ళని చూసి వచ్చిర్రు? అంటే మా దగ్గర సత్తుపల్లిలో మధు అన్న ఒక అతను ఉంటారు అన్న. ఆ అన్న ద్వారా అన్న ఆల్రెడీ తెచ్చిండు 2023లో తెచ్చారు, ఒక 20 శాతం దాకా గేదెలు తెచ్చారు. ఇక అన్న మేము పరిచయం అయ్యి పర్లా సెట్ అయ్యి ఆ గేదెలో ఉండటం వల్ల మళ్ళీ అన్న నేను కలిసి వచ్చాము. అన్న వర్కర్లు ఉండటం వల్ల వెళ్ళిపోయారు, నేనున్నా అనమాట. అందుకనే సో మనం చాలా గేలు కొన్నాం మార్కెట్లో. మీ ముంగట ఒక 50-60 గేలు కొన్నాం, మీరు వచ్చినప్పుడు లోడ్ చేసినాము మీ ముంగట. సో రేట్లు లోయెస్ట్లో మనం ఎంత దొరుకుతున్నాయి? ఆ రేటుకు ఆ పాలకి ఓకేనా, ఇంకా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? లేదన్న, యావరేజ్ మనం పెట్టే దాన్ని బట్టి అన్న గేద. ఇప్పుడు కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే పాలు చూసి కొనుక్కున్న వాళ్ళ మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది అనమాట. లేదు నేను గేదెని హైట్ ఉండాలా, నాకు పర్సనాలిటీ దగ్గర ఇట్లా ఉండాలి. ఓకే, గేదెని హైట్ని చూసి పర్సనాలిటీని చూసి కొంతమంది ఉన్నారు. అచ్చం మిల్క్ పర్పస్ తీసుకున్న వాళ్ళు, నాకు ఈ గేదె ఎట్లున్నా పర్లా, ఈ గేదె మీద నేను 6 లీటర్ల పాలు తీస్తా అన్నాడు. ఈ గేదెని 1,15,000కి 1,10,000 కొంటున్నారు. ఈ గేదె వచ్చేసి నాకు గేదె కావాలా షెడ్లో ఉన్నవాళ్ళు ఈ గేదెని 1,30,000 కొంటున్నారు, 25,000 కొంటున్నారు. ఇది పాలు ఇచ్చింది, అది పాలు ఇచ్చింది. కానీ ఏంటంటే దాని కొమ్ము తీరు, దీని కొమ్ము తీరు, దాని బాడీ లాంగ్వేజ్, దీని బాడీ లాంగ్వేజ్ వల్ల మనకి గేదెకి రేట్ అనేది తేడా వస్తుంది అనమాట. అంటే రేటు ఎంతలో పెడితే కస్టమర్ సేఫ్ అయిపోతాడు? 1,15,000 ఆ రేంజ్లో పెడితే సేవ్ అవుతారు. 1,10,000, 15,000, 20, 30 లాస్ట్ 1,10,000 నుంచి 1,30,000 మధ్యలో పెడితే కస్టమర్ సేవ్ అవుతారు. సో మీ ముంగట వేరే వాళ్ళు హర్యానాలో వేరే ప్లేస్లో గేదెలు కొంటున్నారు, ఆ రేట్లు మీకు తెలుసు? అదే అన్న. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు హర్యానాలో మీరు వేరే దగ్గర చూసిర్రు, అక్కడ రేట్లు ఎట్లున్నాయి, ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి? అక్కడ కూడా చాలా ఉన్నాయి అన్న, 140, 150 దాకా చెప్తున్నారు. 150 స్టార్టింగే ఉంది, మినిమం 2. కానీ పూటకు 10-12 లీటర్లు పాలు చూపిస్తున్నారు, అది నిజమా? ఒక్క పూటకి 10-12 లీటర్ల పాలు చూపిస్తున్నారు, అది నిజమా? అది నిజం కాదన్న. అది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము మార్కెట్లో ఎట్లా కొంటున్నాం అంటే గేదెని పచ్చి మాయ ఉన్న గేదెని కొనుక్కొస్తున్నాం. ఇక్కడ 3 రోజులు జున్ను పాలు క్యాలీ చేసిన తర్వాత అప్పుడు గేదె పాలు ఎక్కుతుంది. అక్కడ అట్లా కాదనమాట. అక్కడ ఎట్లా ఉందంటే గేదెను కొనేసి గేదె పాలు ఎక్కిన తర్వాత మన అక్కడ పాలు చూపిస్తున్నారు, ఈ పాలు ఆఫ్ చేసి చూపిస్తున్నారు. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాలు ఎక్కాలంటే ఎట్లా ఎక్కింది? ఇక్కడ డే 1 కాడ నుంచి మనం చూస్తున్నాం. వీళ్ళ దగ్గర 10 రోజుల నుంచి ఇప్పుడు నేను చూస్తున్నా. జున్ను పాలు మీద 4 గేదెలు కొన్నా. నాకు రాంగలోనే జున్ను పాలు మీద 2.5-3 లీటర్లు ఇచ్చింది. ఇదే గేదె ఆ రోజు నాకు ఇప్పటికి ఇందాక పొద్దున పాలు ఇస్తే 5 లీటర్లు ఉన్నాయి పాలు. నాకు సాటిస్ఫాక్షన్, నమ్మకం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పెండగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు అక్కడ మామూలు పాలు మీద తీసి ఆడికి వెళ్ళిన తర్వాత పెంచాలంటే ఇక్కడ ఎక్కువ దాన్ని మళ్ళీ అక్కడ పెంచడం అంటే అది పాసిబుల్ అవ్వని పని. ఇక్కడికి ఏం నలుగుంటేనే ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా పుంజుకొని మన దగ్గర పిండగలుగుతాం. ఇక్కడ మంచిగా ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఈ జర్నీలు నలిగి అక్కడ తీయాలంటే అక్కడ వర్కౌట్ అవ్వని పని అనమాట. చాలా మంది దానాలకు దగ్గర డిఫరెన్స్ అవుతున్నారు. అంటే హర్యానాలో ఎంత పెద్ద దానాలు పెడతారు, ఏమేమి దానాలు పెడతారు, చాలా మంది ఎంత అయిపోయినా అర్థం అవ్వట్లేదు. మీరు చూస్తున్నారు లేదా ఇక్కడ పడుతున్న దానాలు ఏంటి హర్యానాలో? పత్తి చెక్క ఒకటి, పత్తి చెక్క, ఇది పొట్టు ఏం పొట్టు అన్నది, శనగ పొట్టు ఒకటను, ఇక మళ్ళీ సంథింగ్ కంది చున్ని. ఈ ఓన్లీ 3 రకాలు 4 రకాలు వేస్తున్నారు. తౌడు ఒకటి, గోధుమ తోడు, అంతే సింపుల్. ఇక్కడ అవైలబుల్ ఉండే దానాలు వేస్తున్నాము. మీరు కూడా మీ ప్లేస్లో ఏ దానాలు మీకు అవైలబుల్ ఉంటో అవే వేయండి. కాకపోతే ఒక 3-4 రకాలు వేసేయాలా. ఒక గేదెకి ఎంత దాన అనేది ఎంత వేయాలా మనం ఒక పూటకి? మనం ఒక 5 కేజీలు మన పాలు మిల్క్ కెపాసిటీని బట్టి తీసుకుంటున్నాం. మినిమం 3 నుంచి 5 కేజీలు గేదె కెపాసిటీ, దాని బాడీ సైజుని బట్టి ఇవ్వాలా. చెప్పండి, ఇప్పుడు కొత్త డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు మీరు ఏం ఇంకో విషయం, హైదరాబాద్లో ముర్రా అని చెప్పి అమ్ముతున్నారు, జాఫ్రీ అని చెప్పి 2 లక్షల రేట్ పెట్టిస్తున్నారు, 10 ఇస్తాయని. అసలు అదంతా స్కామా స్కీమా చెప్పండి ఒకసారి. స్కామ్ అంటే మనం దాన్ని చెప్పలేమన్నా. ఇప్పుడు హైదరాబాద్ అనేది అంతా పెద్ద మాయాబజార్ టైప్ అనమాట. అక్కడ పోయి కొనుక్కున్న వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ నేను మార్కెట్లో చూసింది ఏంటంటే, ఇక్కడ గేదె వచ్చేసి మేము 1,30,000కి 1,10,000 కొంటున్నాం, ముర్రా గేదె అని చెప్పి కొంటున్నాం అన్న. అక్కడ అదే గేదె నీకు 1,30,000కి 1,10,000కి ఎట్లా వస్తుంది? అది మనం ఆలోచించాలి కదా. ఇక్కడ అది రాంది, అక్కడ అది ఎలా వస్తుందంటే అది కాదు కాబట్టి వస్తుంది అనమాట. చాలా మంది బన్నీ జాఫరాబాద్ గేదెలు కొంటున్నారు. ఫస్ట్ ముర్రా డైరీ ఫామ్ లో ఫస్ట్ సెట్ అయ్యే బ్రీడ్ ఏది? ముర్రా కాకుండా ఫస్ట్ కొనేది వాళ్ళు బండి జాఫరాబాద్ కొంటున్నారు. అది ఎట్లా ఉంటుంది? ఓకేనా జాఫరాబాద్ బండి అనేది? జాఫరాబాద్ బండి అనేది అది మిల్కింగ్ పర్పస్. నేనే అంత వాటి మీద ఎప్పుడు నేను సర్చ్ చేయలేదన్న. నా దగ్గర మనకి ఓన్లీ ముర్రా మీద అయితే మనం చేసినాం, దాన్ని బట్టి. ఓకే. సో కొత్తగా వచ్చే వాళ్ళు, మీరు అసలు గేదెలు ఇప్పుడు కొత్త మీరు ఉన్నారు, మీరు హర్యానా రావడానికి కారణం అంటే కొత్తగా మీరు ఒక పర్సన్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? ఈ వ్యక్తి వద్ద నేను గేదెలు కొనాలని మీరు ఏ రకంగా సెర్చ్ చేసుకున్నారు? ఈ వరంగా అంటే ఆల్రెడీ అంతకుముందు మా వాళ్ళు తెచ్చారన్న, మీ దగ్గర తీసుకొచ్చారు కదా మధు అన్న మీ దగ్గర తీసుకున్నారు కాబట్టి, ఆయన సెట్ చేసుకున్నారు కాబట్టి నేను దాని మీద రిఫరెన్స్ అన్నతో పాటు వచ్చి తీసుకోవడం జరిగింది అనమాట అన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకు అంత అనుకూలంగా ఉందన్నమాట. చాలా మంది ఆ పని చేయట్లేదు కదా, వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఎవరు తీసుకున్నారు,
అని కనీసం ఎంక్వైరీ చేయకుండా గేదెలు కొంటున్నారు. అదే సో దానివల్ల ఎక్కువ మోసపోతున్నారు. మీరు ఎక్కడైనా సరే గేదెలు కొంటే ఎంక్వైరీ చేయండి ఫస్ట్. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను నంబర్లు ఇస్తాను ఏ దగ్గరలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కొంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ నంబర్ తీసుకోండి, 1 year బ్యాక్ ఉన్నాయి. అట్లా తీసుకొని వాళ్ళు ఇంకా సస్టైన్ అయ్యారు, ఇంకా బతికున్నారు కస్టమర్లు, గేదెలు పని నడుస్తుందంటే అప్పుడు అక్కడ తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఎంక్వైరీ చేయకుండా తీసుకుంటున్నారు కాబట్టి మోసపోతున్నారు. పాలు ఆపి చూపిస్తున్నారు. హైదరాబాద్లో మెయిన్గా బీరు పొట్టేసి పాలు చూపిస్తారు. పూటకి 8-10 లీటర్లు వెళ్తాయి. 6-7 ఇచ్చేది బీరు పొట్టేస్తే పూటకు 10 ఇస్తుంది. ఆ దాని అట్లా ఉంటుంది అది. కానీ తర్వాత గేదె ఖరాబ్ అవుతుంది, నెక్స్ట్ ఇతకు పనికి రాదు. దాన్ని తీసుకుపోయి ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముతున్నారు. ఆ ఎర్రగడ్డ మార్కెట్లో వీడియోలు పెడుతున్నారు. ముర్రా నేను 40,000 కొన్నా, ప్రెగ్నెంట్ 50,000 కొన్నా, పోయినాక పరిస్థితి అనేది చూసుకోవాలి, మళ్ళీ చేయాలి వీడియో. ఎవరైతే వీడియోలు చేస్తారో ఎర్రగడ్డ మార్కెట్లో ప్రెగ్నెంట్ గేదెలు కొని చేస్తున్నారో కస్టమర్ ఇంటికి వెళ్ళి అది వినిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేయండి. ఈ రేటుకు 50,000 కొన్న రేటు అది గేదె ఉన్నదా, సచ్చిందా, పాలిస్తుందా, ఫార్మర్ ఉన్నాడా, ఫార్మర్ చనిపోయి ఏందా కథ ఏందని మీరు వీడియో పెడితే మొత్తం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో 1 పార్టే పెడుతున్నారు కాబట్టి ఓన్లీ 1 సైడ్ ఇన్ఫర్మేషనే వస్తున్నది. అవునా? అంతే అన్న. సో కొత్తగా వచ్చే యంగ్ జనరేషన్ అంటే తక్కువ ఏజ్లో మీరు ఇట్లా మంచిగా, నాకైతే హ్యాపీగా ఉంది. ఇంత చిన్న ఏజ్లో నేను కూడా ఆలోచించలేదు, మీరు ఆలోచించారు, ఫైన్. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కొత్తగా ఇంకా యంగ్స్టర్ ఇప్పుడు IIT, BCom, BTech ఈ కోర్సులు చేసి NRIలు వాళ్ళంతా ఎక్కడెక్కడో గేదెలు కొంటున్నారు. సో వాళ్ళకి మీరు చేసే సజెషన్ ఏంటి స్టార్టింగ్ నుంచి? సజెషన్ ఏంటంటే అన్న, నేను చెప్పేది ఏంటంటే మనం ముందు వచ్చి కొనుక్కునే వ్యక్తి దగ్గర, మంచి వ్యక్తి దగ్గర కొనుక్కుంటే మనం డైరీ అనేది క్లిక్ అయ్యిద్ది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియోలు చూసి అక్కడ పాలు ఆపి కొనుక్కోవడం కన్నా ఇక్కడికి వచ్చి చూసుకొని గేదెని నువ్వు కొనమని చెప్పట్లా కదా, ఫస్ట్ గేదెని చూపిస్తున్నావు, చూపించిన తర్వాత ఇంక ఈ పరిస్థితి ఇట్లా అని చూపిస్తున్నావు కదా, చూపించిన తర్వాత నువ్వు దాన్ని కొనిపిస్తున్నావు అనమాట. ఇది ఒక మార్కెట్లోకి వచ్చేసి రోజుకి 100-200 గేదెలు వస్తున్నాయి. ఈ 200 గేదెలకి నీకు నచ్చినప్పుడు కొనిపిస్తున్నావు. ఈరోజు కొంటున్నారు, రేపు కొంటున్నారు, ఒకరోజు కొంటారా, ఒకరోజు కొనపోతున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్ వదిలేసి మీరు మీ అనుభవం చెప్పి మీరే ఒక గేదె కొనిచ్చారు, నాకు 1,15,000 కొనిచ్చారు గేదెని. అది ఎన్ని పాలు ఇస్తుంది? ఇప్పుడు పూటకు 6 లీటర్లు పాలు ఇస్తుంది. కొనుక్కో తమ్ముడు అన్నారు, మీరు చెప్పారు, నేను దాన్ని కొన్నా, దాన్ని బట్టి పాలు ఇస్తుందా ఇవ్వట్లేదా? ఇక్కడ చెప్తుందంటే అక్కడ ఇంకా బెనిఫిట్, ఇంకో లీటర్ పెరిగితే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అది వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే డైరీ అనేది క్లిక్ అయింది. ఇంకో విషయం అన్న, క్రాసింగ్ చేయించే విషయంలో సిమెంట్ వాడుతున్నారు. సిమెంట్ బెస్టా, బుల్ బెస్టా? బుల్లే బెస్ట్ అన్న. నేను ఆల్రెడీ సెమన్ వాడి నేను నష్టపోయాను. 4-5 గేదెలు నేను నష్టపోయాను. సెమన్ క్వాలిటీ ఉండట్లేదు అన్న ఇదివరకు ఇట్లాగా. ఇప్పుడు అది దానివల్ల ఇప్పుడు కొత్త తీసుకునే వారు ఏం చేస్తుంటే ఒకటేసారి 10 తీసుకో, 20, 30, 40, 50 పెట్టేస్తారు. పెట్టేవాళ్ళు 100 కూడా ఒకటేసారి పెట్టేస్తున్నారు. సో అట్లా పెట్టాలనా, లేకపోతే బ్యాచ్ల వైజ్ పెట్టుకుంటేనే బెనిఫిట్ అన్న. స్టార్టింగ్ వస్తున్నారు, ఒక 10 గేదెలు తెచ్చుకోవాలి మినిమం. స్టార్ట్ చేస్తే 10 గేదెలతో స్టార్ట్ చేయాలన్న. అది ఎందుకంటే 1, 2, 3, 4 గేదెలు తెచ్చుకొని స్టార్ట్ చేసినోడికి అది చేసుకోవాలి కాబట్టి బీహారోని పెట్టాలా. కొత్తగా మీరు అన్నట్టు IT వాళ్ళు వస్తున్నారు, జాబ్ చేసే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు చేస్తారా? పాలు తీయడం వచ్చిద్దా వీళ్ళకి? రాదు కదా. అందుకనే 10 గేదెలు తీసుకొని వీళ్ళకి ఇన్కమ్ కనపడాలి కదా. ఇన్కమ్ కనపడితేనే చేయగలుగుతారు. ఇన్కమ్ కనపడకుండా ఎలా చేస్తారు? అదే ఓ 10 గేదెలు తీసుకెళ్తే ఓ 15 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టి తీసుకొని 10 గేదెలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి చెక్ చేసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకుంటా, బీహార్ వాళ్ళకి ఎంత వెళ్తున్నాయి, దానాలకి ఎంత వెళ్తున్నాయి, ఏంటి మనకి ఎంత మిగులుతుందని చేసుకుంటే ఇది గేదెని మళ్ళీ 3 నెలల్లో కట్టించుకుంటే అప్పుడు ఆడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కొనుక్కోవడానికి అనేది అయ్యిద్ది అనమాట. చాలా మంది ఇన్కమ్ పెడుతున్నారు యూట్యూబ్లో, డైరీ ఫామ్ ద్వారా ఇంత వస్తుంది. ఇన్కమ్తో సంబంధం లేకుండా ఖర్చు ఎంత వస్తుంది? ఒక 10 గేదెలు తీసుకుంటే లేబర్ కానీ, దానాలు కానీ, మెయింటెనెన్స్ కానీ, షెడ్ మెయింటెనెన్స్ ఏదైనా సరే 70-80 వేలు వస్తుంది అన్న. 70-80 వేలు ఈజీగా వస్తుంది. మినిమం 1,00,000 కూడా రావచ్చు మీకు. మినిమం మంచి దానాలు కాస్ట్ ప్రకారం అటు ఇటు అంటే 10 గేదెలకు 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇన్కమ్ ఎవరికి ఎంత వస్తుంది అనేది వాళ్ళ వర్క్ బట్టి ఉంటుంది. ఖర్చు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇన్కమ్ వచ్చినా రాకుండా ఖర్చు పెట్టాలి. డైరీ ఫామ్లో ఖర్చు పెట్టాలా. సో ఆ ఖర్చును తట్టుకోలే కూడా చాలామంది బ్యాక్ అవుతున్నారు, పెట్టిన తర్వాత తీసేస్తున్నారు. సో థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే అన్న, మళ్ళీ మీరు రావాలి ఖచ్చితంగా, మీకు మంచి గేదెలు ఇప్పిస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ అన్న.